చూస్తున్నారా, ఇది శారీ. ఇది ఎలా వస్తుంది ప్రసన్న అంటే యోక్ పార్ట్కి వస్తుంది ఇలాగా. ఈ డార్క్ బ్లూని ఇచ్చేసి కింద మనకి మళ్ళీ ఈ లైట్ కలర్తో స్టార్ట్ అయ్యి ఫ్రాక్ వస్తుంది. ఫ్రాక్ డిజైన్ చేసిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. అయితే ఇది ముందెందుకు నేను మీకు చూపిస్తున్నాను అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇంట్లో చేసిన కొంతమంది ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉన్న మగ్గం వర్కర్స్ కూడా ఏం చేస్తారు అంటే ఆ క్లాత్ అనేది ఇలా గుంజేస్తుంది. పర్ఫెక్ట్గా మనం మగ్గం మీద ఫిట్టింగ్ సెట్ చేయకపోతే ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అండ్ మనం ఇచ్చే మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ బ్రాడ్నెస్ అనేది, ఆ నెక్ మెజర్మెంట్స్ డీప్స్ అనేవి పర్ఫెక్ట్గా పెట్టగలగాలి. అప్పుడే అది ప్రొఫెషనల్ వర్కర్ అంటాను నేను. ఇఫ్ ఇన్ కేస్ అంత ప్రొఫెషనల్ వర్కర్కి కూడా లైట్ ఫోల్డింగ్స్ అయితే వస్తాయి తప్ప ఎక్కువగా ఫోల్డింగ్స్ రావు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ క్లాత్ నార్మల్ కొంచెం డెలికేట్గా ఉన్నా కూడా బాగా చేయగలిగాడు అంటే ప్రొఫెషనల్ వర్కర్ అండి. సో ఇది సింపుల్గా నెక్కి దీన్ని ఫ్రాక్ డిజైన్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది హ్యాండ్స్. మరి ప్రసన్న ఇది ప్రొఫెషనల్ వర్క్ కాదా అని మీకు డౌట్ రావచ్చు. ఇది ముడతలుందా లేదా అనేది ఇంకో డౌట్ రావచ్చు. అయితే ఇప్పుడు రెండో థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ క్లాత్ మీకు స్టిచ్చింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు అర్థం అవుతుంది, గుంజేయలేదు, క్లాత్ నీట్గా పర్ఫెక్ట్గా సెట్ చేశాడు మగ్గం మీద. అందుకే ఇలాంటి క్లాత్ కూడా మనకి ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది అంటే మాత్రం అది వర్కర్ బాగా చేస్తున్నట్టండి. ఇది నేనే కాదు, చాలామంది బొటిక్స్లో అంత మంచి ప్రొఫెషనల్ వర్కర్స్ ఉన్నారు. అంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇంట్లో చేసినా ఏది చేసినా అది పర్ఫెక్ట్గా మగ్గం మీద పెట్టగలగాలి, మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా పెట్టగలగాలి. ఆ తర్వాత ఫిట్టింగ్ బాగుంటుంది. మీరు ఎక్కడెక్కడో చేసుకొని ఫైనల్ స్టిచ్చింగ్ బాగా రాలేదు అనేది మాత్రం మీరు బొటిక్స్ వాళ్ళకి అనకండి. ఎందుకంటే ఎవరైనా ఉంటే నేను డైరెక్ట్ మొత్తం నేను నాదే చేస్తేనే నేను తీసుకుంటా, లేకపోతే తీసుకోను. ఎందుకు అంటే తర్వాత ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని నేను వాళ్ళ మీద నెట్టానని వాళ్ళు అనుకోకూడదు.